శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. ఓం మహాదేవమీశ్వరీ జగదాంబికా పరాభట్టారికీ మహాకాళీ క్లీంకారస్వరూపిణీ నమో నమః. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఆపదామవార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. సకలము సర్వతం పరమేశ్వరానుగ్రహంతో గురువుగారు ప్రసాదించినటువంటి జ్ఞానంతో నా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో మనస్ఫూర్తిగా గురుడు శుక్రుడు ఈ రెండు గ్రహంలో కూడా మిథున రాశి యందు గ్రహ సంచారణలు జరుగుతూ మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా గురువు శుక్రుడు ఏకస్థలంలో శుభసూచకంలోకి రావడం, వచ్చే నెల 19వ తారీఖు వరకు కూడా ఈ గ్రహ సంచారం ఉండడం, ఇందులో జరిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఆర్థికంగా మనం ఏమన్నా నిలబడగలుగుతామా, గురుడు ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తున్నాడా, శుక్రుడు సకల విద్యలు ప్రసాదిస్తున్నాడా, ఆరోగ్యపరంగా మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఏదన్నా ప్రమాదం పొంచి ఉందా, ఆర్థిక సమస్య ఈ 19వ తారీఖు వరకు ఏమన్నా పూర్తి అవుతుందా, లేదా ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది మనకి ఈ గురువు శుక్రుడు ఏక స్థలంలో సంచరించడం వల్ల మార్పులు ఏమైనా జరుగుతున్నాయా, ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని ద్వాదశ రాశుల వారికి యథాశక్తానుసారం గోచార రీత్యా మాత్రమే, వ్యక్తిగతంగా కాదండి, కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీ జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించండి. వ్యక్తిగతమైన జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు. అయితే ఈ యొక్క గురువు శుక్రుడు ఇరువురు కూడా కలయిక అనేటువంటి దానివల్ల ప్రమాదం తప్పేటువంటి అవకాశం, ఆర్థికంగా మనం ఎప్పుడు నిలబడతాము, మనం ఏదన్నా కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటున్నామా, ఈ మధ్య కొన్ని ఉద్యోగాలు తొలుగుతున్నాయి, ఆ లిస్టులో నా పేరు ఉంటుందా ఉండదా అనేటువంటి సందిగ్ధం ఉన్నవారు, ఈ గ్రహ సంచారం వల్ల జరిగేటువంటి మార్పులు, వీటన్నిటి విషయాన్ని కూడా కూలంకషంగా క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ద్వాదశ రాశుల వారు కూడా ఈ రాశి సంచారణ వల్ల జరిగేటువంటి మార్పులు తప్పించుకోవడానికి, మన అవకాశాలన్నీ పుచ్చుకోవడానికి ఏ విధమైనటువంటి మాలను ధరించాలి, ఏ విధమైన దేవతార్చన గావించాలి, ఏ విధమైన పరిష్కారాలు ఆ స్థితిని దాటడానికి ఏ దానము చెయ్యాలి, ఏం చేస్తే ఏ ఫలితం మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు వివరణగా క్షుప్తంగా తెలియజేయడం జరుగుతుంది. ఏదన్నా వ్యక్తిగతమైనటువంటి అనుమానంలో ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి. గోచార రీత్యా మాత్రం మీకు జరిగేటువంటి విషయాలు, గురుడు శుక్రుడు ఈ ఇరువురు కూడా మిథున లగ్నంలోకి రావడం వల్ల జరిగేటువంటి అద్భుతాలు, అదేవిధంగా ఇబ్బందులు, ఇవి రెండింటినీ మీకు మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా చెప్పడం జరుగుతోంది. ముందుగా మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. గురుడు శుక్రుడు ఇరువురు కూడా మిథున లగ్నంలోకి రావడం, 19వ తారీఖు వరకు కూడా వీరిరువురు ఒకే స్థల యుక్తంలో చూడడం, దీనివల్ల జరిగేటువంటి మేషరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే కనుక, దేవతల యొక్క విద్యలకి అన్నిటికీ గురువు విద్యాభ్యాసం చేయడం, రాక్షసుల యొక్క అందరికీ కూడా విద్యాభ్యాసం చేసేటువంటి శుక్రుడు ఇరువురు కూడా విద్యను అభ్యసించడం, దీనివల్ల మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి అవకాశం ఈ నెల 22వ తారీఖు నుంచి జరుగుతుంది. విద్యలో కానీ అనూహ్యమైన మార్పు కానీ, లేదా మీరు నేను దీంట్లోకి వెళ్దామని నిర్ణయించుకుంటున్నాను అవడం లేదే అనుకున్నటువంటి స్థితి కానీ ఎవరైతే ఉన్నారో
ఎప్పటి నుంచో మీరు మానసిక ఇబ్బందులు పడుతున్నారో ఆ మానసిక ఇబ్బందులన్నీ కూడా పటాపంచలయ్యేటువంటి అవకాశం ఏర్పడుతోంది. గురుడు శుక్రుడు ఏకత్వ కలయిక ఉండటం వల్ల మేషరాశి వారికి మీరు ఎవరి ముందైతే అవమానపడ్డారో, అబ్బాయి ఇతను చాలా బాగా చదువుతాడు, ఇతను అలాంటి వ్యక్తి కాదు అని మీ వ్యక్తిత్వాన్ని పొగుడుతూ మీకు ఒక పెద్ద పీఠాన్ని వేస్తూ మీ ఏ రంగంలోనైనా ఉన్నవంటి మిమ్మల్ని గౌరవించి గౌరవ మర్యాదలు అనేటువంటి మీకు అందిపుచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా మేషరాశి వారికి వచ్చేటువంటి 2వ తారీఖు నుంచి వ్యాపారంలో ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. శని ప్రభావం, ఏలినాటి శని ప్రభావం ఎంత ఉన్నా సరే గురుడు శుక్రుడు కలయిక వల్ల అద్భుతమైన ఫలితాలు అనేటువంటి రాణిస్తున్నాయి. మీ ఆలోచన ఇప్పుడు ఖచ్చితమైన ఆలోచన తీసుకుంటున్నారు. కన్ఫ్యూజన్ లేకుండా ఒక క్లారిటీ ఆలోచన అనేటువంటిది ఆగస్టు 20వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. మీరు ఏ విషయంలో తలంచినా అయితే అవుతుంది, లేకపోతే లేదు అనేటువంటి కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్తూ ఉంటారు. దీనివల్ల ఎవరు ఏమనుకున్నా సరే మీ మాట ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా మేషరాశి వారికి 19వ తారీఖు వరకు కూడా గురుడు శుక్రుడు ఏకస్థలంలో ఉండడం వల్ల ఎప్పటి నుంచో మీకు రావలసింది, అంటే ఇంతకు ముందు ధనం ఇచ్చి అబ్బే వీడు మనల్ని మోసం చేసేసాడులే ఇక ధనం రాదు అనుకున్నటువంటి వ్యక్తి మళ్ళా పరిచయమయ్యి నేను ఆ రోజు తప్పు చేశాను, మీ ధనాన్ని నేను తిరిగి ఇస్తానని మళ్ళా వచ్చి మీ యొక్క ధనంలో 48% డబ్బులు ఇచ్చి మీకు ఒక నమస్కారం చేసుకుని మీ యొక్క స్థితిని నేను పోగొట్టుకోను, మీ స్నేహాన్ని నేను పోగొట్టుకోనని మీకు మళ్ళా తిరిగి మాట ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది. ఆడవారికి మాట విలువ పెరుగుతుంది. మీ మాట పదునుగా ఉండడం, దాంతోపాటుగా తను ఏదన్నా సరే ముక్కుసూటిగా చెప్తుందని మీ గౌరవం పెరగడం, శుభ కార్యక్రమాల్లో ఒక ఉన్నతమైన స్థానాన్ని మీకు కలగజేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారు ఖచ్చితంగా ఆగస్టు 23 నుంచి ప్రయత్నం చేయండి. ఖచ్చితమైనటువంటి వ్యవస్థ నడుస్తుంది. అంతేకాకుండా ఈ మేషరాశి వారు ప్రతి సాయం సంధ్య వేళ కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో మిమ్మల్ని కూర్చోబెట్టే అవకాశం ఏర్పడుతుంది. వ్యక్తిగతమైనటువంటి జాతకం కోసం కింద ఉన్నటువంటి నెంబర్ను సంప్రదించండి. ఇది కేవలం గోచార రీత్యా మాత్రం చెప్పడం జరిగింది. పరమేశ్వర అర్పణమస్తు.